యుఎన్ భద్రతా మండలిలో సత్వరం సంస్కరణలు చేపట్టాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేని సంస్థలు, నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆయుధాలకు డిమాండ్ పెరిగిందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్. వాణిజ్యం ఒప్పందాల్లో దేశ ప్రయోజనాలకే ఫస్ట్ ప్రయారిటీ అన్నారు బీజేపీ నేతలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సత్వరం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గ్లోబల్ సౌత్ కు తగిన ప్రాతినిధ్యం లేని సంస్థలు, సిమ్ కార్డు ఉన్నా నెట్వర్క్ లేని మొబైల్ లాంటివన్నారు. బ్రెజిల్లోని రియో డిజనరీలో జరిగిన బ్రిక్స్ 17వ సమ్మిట్లో పాల్గొన్నారు. అభివృద్ధి, వనరుల పంపిణీ సహా అన్నింట్లో గ్లోబల్ సౌత్ దేశాలకు అన్యాయం జరుగుతోందన్నారు మోదీ. టెర్రరిజంపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని, దానివల్ల నష్టపోయే వారిని ఒకేలా చూడొద్దని చెప్పారు. పెహల్గాంలో ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. పెహల్గాం దాడిని బ్రిక్స్ కూటమి ఖండించడాన్ని స్వాగతించారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు ఏమాత్రం సంకోచించొద్దన్నారు మోదీ. పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశ రక్షణ బడ్జెట్ భారీగా పెరిగిందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా రక్షణ బడ్జెట్ ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీ కంటే పెద్దదన్నారు. ఢిల్లీలో డీఆర్డీఓ నిర్వహించిన కంట్రోలర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రపంచమంతా ఆయుధీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ వ్యవస్థలకు డిమాండ్ పెరిగిందన్నారు రాజ్నాథ్ సింగ్. साथियों, आज हमारे डिफेंस सेक्टर की ओर पूरी दुनिया की निगाहें हैं। ऑपरेशन सिंदूर के दौरान जो हमने शौर्य दिखाया है हमारे सेना के जवानों ने, जो हमें डोमेस्टिक इक्विपमेंट की क्षमता का प्रदर्शन किया है, उसके बाद हमारे इंडिजिनस प्रोडक्ट की ग्लोबल डिमांड और बढ़ रही है. దేశ ప్రయోజనాలే మోదీ ప్రభుత్వ ఫస్ట్ ప్రియారిటీ అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచ దేశాలన్నీ భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు. భారత్ను ప్రతి ఒక్కరూ నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నారని తెలిపారు. ఏ దేశంతో ఏ ఒప్పందం కుదుర్చుకున్నా భారత్లోని అన్ని ప్రాంతాల హక్కులు కాపాడతామని చెప్పారు పీయూష్ గోయల్. मैं आप सबको विश्वास दिलाता हूं, नेशनल इंटरेस्ट, भारत के हितों को संरक्षण करना ये मोदी सरकार का पहला ध्येय रहता है, ये हमारी प्राथमिकता रहती है और आप सबको कोई चिंता करने की बात नहीं है. जो भी फ्री ट्रेड एग्रीमेंट किसी भी देश के साथ होगा और पूरे भारत के हर एक प्रांत की हर एक हिस्से की पूरा संरक्षण करते हुए फ्री ट्रेड एग्रीमेंट किए जाएंगे. బీహార్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్షాలు తట్టుకోవడం లేదన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా. అందుకే ఓటర్ లిస్టుల్లో అక్రమాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీహార్ ప్రజలంతా ఎన్డీఏతోనే ఉన్నారన్నారు బీజేపీ నేతలు.